డి న్యూస్కి స్వాగతం. భారతదేశ ప్రభుత్వం భారతరత్న అవార్డును చలనచిత్ర నేపథ్య గాయకులు, నిర్మాత, సంగీత దర్శకులు, స్వాతంత్ర సమరవీరులు పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు యొక్క కృషిని గుర్తించి వారికి భారతరత్న అవార్డు ఇవ్వాలి అని చైతన్య కళాశాల స్రవంతి వ్యవస్థాపక అధ్యక్షులు నాగశ్రీ ఘంటసాల వర్ధంతి సందర్భంగా అన్నారు. అలానే ఘంటసాల జీవితాన్ని ఒక పాఠ్యాంశంగా ప్రవేశపెట్టాలి అని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో ఎన్జీఓ సంఘం అధ్యక్షులు బివిఎస్ శాస్త్రి, హబీబుల్లా ఫౌండేషన్ అధ్యక్షులు కరీముల్లా బేగ్, ఎం గురుస్వామి, శ్రీనివాసులు రెడ్డి, శ్రీనివాసులు, నాగమణి, తిరుపతమ్మ, ప్రసన్న, ఏడుకొండలు, 56 మంది విద్యార్థులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొని ఘంటసాల చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. మహానుభావులకు మరణం లేదు, మహానుభావులు సజీవంగా జీవిస్తూ ఉంటారు. కాబట్టి ఆ మహనీయులు చిరస్మరణీయులు, నిరంతరం కూడా చిరస్మరణీయులు. తర్వాత